పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఓపెన్ ప్లాట్లు బంగారంపై పెట్టుబడులు పెడితే బైబ్యాక్ పాలసీ కింద ప్రతి నెల రిటర్న్స్ ఇవ్వడంతో పాటు 25 నెలల్లో రెట్టింపు లాభాలు ఇస్తామని జనానికి ఆశ పెట్టిందో ముఠా. హైదరాబాద్లో 3600 మంది నుంచి 300 కోట్లు కొల్లగొట్టింది ఓ ముఠా. ప్లాట్లు బంగారంపై పెట్టుబడి పెడితే ప్రతి నెల రిటర్న్స్, రెట్టింపు లాభాలు. నిలువున మునిగిన 3600 మంది, 300 కోట్లకు టోకరా. 8 మంది నిందితుల అరెస్ట్. హైదరాబాద్ కు చెందిన కలిదిండి పవన్ కుమార్ తన సహచరులు రావుల సత్యనారాయణ, బొడ్డు హరికృష్ణ, వల్లూరు భాస్కర్ రెడ్డి, పగడాల రవికుమార్ రెడ్డి, కొల్లాటి జ్యోతి, కూరళ్ల మౌనిక, కుర్కుల లావణ్యతో వెల్త్ క్యాపిటల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సంస్థను ప్రారంభించాడు. బైబ్యాక్ పాలసీ కింద ఒక వ్యక్తి 8.8 లక్షలు పెట్టుబడి పెడితే 2 గుంటలు ఓపెన్ ప్లాట్ వారి పేరున రిజిస్ట్రేషన్ చేస్తారు. బైబ్యాక్ పాలసీ కింద ప్రతి నెల 32,000 చొప్పున 25 నెలల పాటు రిటర్న్ ఇస్తామని నమ్మించారు. అంతేకాకుండా కొత్త కస్టమర్లను చేర్పించి వారితో పెట్టుబడి పెట్టిస్తే కమిషన్ కింద ప్రతి నెల 7,200 చొప్పున 25 నెలలు అందిస్తామని నమ్మించారు. అయితే ఈ ముఠా డబుల్ గోల్డ్ స్కీమ్ అంటూ మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని కింద ఒక కస్టమర్ 4 లక్షలు పెట్టుబడిగా పెట్టి గోల్డ్ స్కీమ్ లో చేరితే 12 నెలల్లోనే 8 లక్షల విలువైన బంగారం బిస్కెట్లు అందిస్తామని ముఠా నమ్మించింది. ఈ మేరకు రసీదులు, బాండ్లు రాసిచ్చారు. స్విట్జర్లాండ్ ముద్రతో బంగారం బిస్కెట్లు అందిస్తామని నమ్మించారు. తమకు తెలిసిన వారు, స్నేహితులు, బంధువులతో పాటు కొంతమంది ఏజెంట్ల ద్వారా సుమారు 3600 మంది కస్టమర్ల నుంచి 300 కోట్లు సేకరించారు. నమ్మకం కోసం కొద్ది రోజులు రిటర్న్ ఇచ్చిన ముఠా ఆ తరువాత ఇవ్వడం ఆపేసి బిచాణ ఎత్తేసింది. దీంతో బాధితులు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతిని కలిసి ఫిర్యాదు చేశారు. కేపీహెచ్పీకి చెందిన నాయని హరికాంత ఫిర్యాదు మేరకు ఈఓడబ్ల్యూ పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. ఇన్స్పెక్టర్ ఆంజనేయులు టీం రంగంలోకి దిగి 8 మందితో కూడిన ముఠాను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీసీపీ తెలిపారు. ఇలాంటి స్కీమ్లు నమ్మి ఎవరూ మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఊరికే ఏదీ రాదు అని చెబుతూనే ఉన్నారు. అధిక లాభాల ఆశతో మోసపోవద్దని, ఇలాంటి స్కీమ్ల గురించి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.